మీరు చూపిస్తున్నారు చూడండి. మీ వల్ల మా కుటుంబం బాగుపడిందని చెప్తే చాలండి, పొంగిపోతాడు మహానుభావుడు. ఆ ఒక్కదానికోసం చేస్తాడు ఆయన. ఏ డబ్బులే తొక్కలే, డబ్బులు ఆయన చూడండి. 15 లక్షల కోట్ల రూపాయలు ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తి 20 కోట్లు కాసుపడతాడా? ఏమన్నా ఎవరైనా నమ్మే మాట ఇది? అలాంటి గొప్ప వ్యక్తి ఈ రోజున ఈ రాష్ట్రం కాదు 2 తెలుగు రాష్ట్రాలకు కూడా భవిష్యత్తును నిర్దేశించాడని ఒక రకంగా ఆయన ప్రపంచ రికార్డు సాధించాడండి. ఓ ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి అరెస్ట్ అయితే ప్రపంచవ్యాప్తంగా ఆయన వల్ల మేము బాగుపడ్డామని చెప్పి ప్రజలు బయటకు వచ్చి స్వచ్ఛందంగా నిరసనలు తెలియజేస్తున్నారు. ఇది వరల్డ్ రికార్డ్. ఇంతకుముందు చరిత్రలో ఎవరి కోసం చేయలే. అలాంటి గొప్ప వ్యక్తి, అంత త్యాగం చేసిన వ్యక్తి ఈ రోజున ఏ పరిస్థితులు ఉన్నాడు తెలుసండి? టైము 8 అవుతుంది. ఈ బాటికైనా 6 గంటలకు భోంచేసి ఉంటారు. 4 గదులు, 4 గోడలు, దాంట్లో లైట్ ఉందో లేదో తెలీదు, మాట్లాడడానికి ఒక వ్యక్తి లేడు. ఈ రోజున మనం ఇంతమంది ఆహ్లాదంగా కేరింతలు కొట్టడానికి కారణమైన వ్యక్తి 4 గోడల మధ్యలో. అయితే ఒకవేళ ఏమైనా పుస్తకం చదువుకుంటూ ఉండి ఉంటాడు, తలుచుకుని ఆయన పరిస్థితి తలుచుకుంటూ ఉంటే కళ్ళం నీళ్ళు వస్తున్నాయి నాకు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి కోసం ఈ రోజున మీరు బయటకు వచ్చారు. ఈ రోజు నేను బాలయోగి జిఎంసి బాలయోగి స్టేడియంలో ఉండి మాట్లాడుతున్నాను. ఆయన ఎస్సీలను అవమానించాడని చెప్పి ప్రచారం చేశారు. ఎస్సీల పేరు ఇప్పటి వరకు ఇలాంటి స్టేడియంస్కి కానీ పెద్ద పెద్ద కట్టడాలకు కానీ జమీందారుల పేర్లు, లేకపోతే ఇక మా త్రిపులారన్ ఉన్నాడు, త్రిపులారన్ లాంటి రాజుల పేర్లు, ఇలాంటి పెద్ద పెద్దల పేర్లే ఉన్నాయండి ఇప్పటి వరకు. ఒక దళిత నాయకుడి పేరు చరిత్రలో ల్యాండ్ మార్క్ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు.